మొత్తంగా ఒక రామాయణ మహాభారత భాగవతాలను మీరు ఎప్పుడైనా జస్ట్ అనుకున్నప్పుడు, మీ మైండ్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు, వీటి వెనకాల ఉన్న మార్మికతలు ఎప్పుడైనా మీరు అనుకోవడం కానీ వాటి మీద శోధించడం కానీ చేశారా? చేస్తే ఏంటవి? రాముడు రామతత్వం. రాముడు ఆచరించినది ఒక తత్వంలా కనుక చూసినట్లయితే రాముడు రామతత్వం, కృష్ణుడు కృష్ణతత్వం, మనిషి తత్వం. ఎందుకంటే నరుడు నారాయణుడయ్యాడు ఈ తత్వం ద్వారా. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలాగా చేస్తే మీకు మంచిది అని ఆచరించి చూపించిన తత్వాలు ఇవన్నీ. ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగిన యుద్ధాన్ని చూస్తే మనకి కలియుగంలో ఈ టైంకి వచ్చేటప్పటికి రోజు మనలో కురుక్షేత్రం జరుగుతూ ఉంటుంది. ఆలోచనల యొక్క ఉరవడిలో ఏ కత్తి ఎటు వెళ్తుందో తెలియని నాలుకతో, పదాలతో ఇష్టం వచ్చినట్టు యుద్ధాలు చేసేస్తూ ఉంటాం మనకు కనిపించిన దాంతో. సో ఇంత కురుక్షేత్రంలో పద్మవ్యూహంతో ఉన్న వాళ్ళు ఎవరు? కృష్ణుడు ఎలా ఉంటాడు? పంచపాండవులు ఏంటి, వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? పంచపాండవులు మన పంచేంద్రియాలు, ఆలోచనలు కౌరవ సైన్యం. మనం నిలిపి చూస్తున్నవాడు, ఇదంతా తమాషాలా చూస్తున్నవాడు కృష్ణుడు. ఎందుకంటే కూడా ఉండి యుద్ధం చేస్తున్న దాంట్లోనే ఉంటూ చేయిస్తున్నవాడు. అంటే తెలుసుకోబడేలాంటి స్థితిలో ఆల్రెడీ జ్ఞానభూతంగా మనకి ఒక విచక్షణతోటి ఉండి చూపిస్తున్నవాడు. ఇంత యుద్ధం ఆలోచనలతోటి పొద్దు నుంచి రాత్రి వరకు జరుగుతూనే ఉంటుంది. కురుక్షేత్రం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఇంత రావణాసురుడు 10 తలకాయలతో ఉండే ఒక అహంకారపూరితమైన లక్షణాలు కూడా మనకే ఉన్నాయి. ఎక్కడా కూడా అవి జరిగాయిట అనక్కర్లా, జరుగుతున్నాయి మనతోనే. ఇప్పటికి ఈ క్షణానికి కూడా మనతోనే ఉన్నాయి. పొద్దున ఇంట్లో పని వాళ్ళు రాకపోతేనే యుద్ధం జరిగిపోతుంది. అది కనిపించే ఇంట్లో కురుక్షేత్రం. ఏది చెయ్యాలో ఏది వద్దో తెలియక సతమతం అవుతున్న, బ్యాలెన్స్ చేయలేకపోతున్న భావాలకి ఎక్కడో ఒక్కడ ఒక రాట్రం ఉండాలి. రాట్రం అంటే ఒక కట్టుబాటు, ఒకటి దానికి అతికి ఉండడం. అది ఇల్లు అయితే మనం ఇంటి గర్భం అంటాము, శరీరం అయితే జీవుడు అంటాము. ఆ జీవుడి యొక్క రాట్రం మనం పట్టుకునే ప్రయత్నం చేస్తే ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని కృష్ణుడు ఎలా అయితే ఇది భగవద్గీత చెప్పి ఇలా చేశాడో, సంజయుడు ఎలా అయితే ధృతరాష్ట్రుడి కనిపించింది కూడా కనిపించేలా చేశాడో, అలాంటిది ఒకటి రాతతత్వంతో, ప్రేమతో కూడిన ఒక ఫ్రీక్వెన్సీని ఎలా అయితే మెయింటైన్ చేస్తామో అప్పుడు ధర్మం గెలుస్తుంది. యుద్ధంలో పంచపాండవులు గెలుస్తారు. పంచపాండవులు అంటే మీ ఉన్న 5 ఇంద్రియాలు సక్రమంగా నడవబడతాయి. దాంట్లో జీవుడిని కూర్చోబెడతారు తీసుకెళ్ళి.